వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గం కూటమి నాయకులను తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, శభాష్ ఈశ్వర్రావు, నీ పనితీరుతో నాయకులను ప్రజలను ఆకట్టుకుంటున్నావంటూ నియోజకవర్గ నాయకుల సమక్షంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావును ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ప్రతి విషయాన్ని కులంకుషంగా విని ఎచ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అత్యంతం చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన ప్రతి నాయకునితో ఫోటోలు దిగి త్వరలోనే ఎచ్చర్ల నియోజకవర్గం పర్యటనకు వస్తానని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ రోడ్లోని ఆర్సీఎం సెయింట్ థామస్ చినబజార్ రోడ్డులో ఉన్న చర్చి రక్షణ గోడలపై అన్యమత రాతలు రాసి 2 యువకులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గోనపాలెం మేదర వీధికి చెందిన నర్రు దుర్గాప్రసాద్, సోమశేఖర్ అనే 2 వ్యక్తులు మంగళవారం రాత్రి స్కూటీపై వచ్చి సెయింట్ థామస్ చర్చి రక్షణ గోడలపై అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్దకు చేరుకున్నారు. సోమశేఖర్ ఎలక్ట్రీషియన్ కావడంతో అక్కడ విద్యుత్ నిలుపుదల చేసి 2 రక్షణ గోడ లోపల అన్యమత రాతలు రాసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి డీఎస్పీ వివేకానందకు ఆదేశాలు జారీ చేయడంతో 1-2 పట్టణ సీఐలను ఘటనా స్థలానికి పంపించారు. అక్కడ స్థానికులను విచారించి సీసీ ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం నిందితులిద్దరినీ గుర్తించారు. బుధవారం అరసవిల్లి మామిడి తోట వద్ద సీఐ పైడిపనాడి బృందం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్ ఏదైతే ఉందో అది నిన్న నైట్ సో మన టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజారు వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ 2 చర్చెస్ దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ పైన రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సుజుకి యాక్సెస్ బైక్లో వచ్చి ఒక పెయింట్ తీసుకొని అక్కడ రాయడం అన్నది జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి టెక్నికల్గా వాళ్ళ సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇవన్నీ తీసి వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మనకి శ్రీకాకుళం పోలీస్ తరఫున అండ్ గవర్నమెంట్ తరఫున మనం చెప్పేది ఏంటంటే అది ఎవరైనా సరే ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా సరే అవతల వ్యక్తుల్ని కించపరిచే విధంగా, అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కఠినంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఎవరైనా వచ్చి కొత్త వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పదంగా వచ్చి లేదా ఇలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే మన హుండీస్ ఏమన్నా ఉన్నా కూడా అక్కడ దొంగతనాలు చేయాలన్నా కానీ దానికి సంబంధించి మనకు డిటెక్షన్లో కావచ్చు లేదా ప్రివెన్షన్లో కావచ్చు అవి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి దయచేసి పబ్లిక్ నుంచి మనకి అది ఆ సపోర్ట్ అన్నది కావాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ మీడియా పబ్లిక్ అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి అగైన్ మనకి సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ కావచ్చు లేదంటే రిలీజియస్ ప్లేసెస్లో కావచ్చు ఎవరైనా సరే అవతల రిలీజియన్కి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తే మాత్రం 100% వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ అని ఉంటుంది. జిల్లాలో ఇటీవల జలమూరులో జరిగిన అన్యమత రాతల ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా ఫేమస్ అవుదామనే 2 యువకులు ఇలా రాతలకు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఈ కేసును డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐ పైడిపనాయుడు, ఎస్ఐలు హరికృష్ణ, జనార్దన, ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కిష్టప్పపేట ప్రాంతంలో పలు సమస్యలను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ పరిశీలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట ప్రాంతంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండుశంకర్ పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ
సీసీ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బొడ్డేపల్లి శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్ నీలకంఠం అక్రమ సస్పెన్స్ రద్దు చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అన్యాయంగా సస్పెండ్ చేసిన పలాస డిపో కండక్టర్ ఎన్ నీలకంఠం సస్పెన్స్ ను రద్దు చేయాలని శ్రీకాకుళం డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎన్ మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోనల్ కమిటీ పిలుపు మేరకు టెక్కలి ఆర్టీసీ గ్యారేజ్ ఎదురుగా ఆ సంఘం ఉద్యోగులు గురువారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు 1/2019 ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు పరచాలని, కొత్త బస్సులకు అనుగుణంగా అన్ని డిపోలలో స్పేర్ పార్ట్స్లను సప్లై చేయాలని, శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ అవలంబిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని, ఇటీవల ట్రాఫిక్ సిబ్బందిపై జరుగుతున్న దాడుల నుండి భద్రత కల్పించాలని, ట్రాఫిక్ సిబ్బందికి నైట్ అవుట్ అవలెన్స్లను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి మురళి, ఎస్ఎస్వి రమణ, కె కృష్ణ, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు 500 మంది విద్యార్థులతో కలకలలాడే కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పుడు వేరువేరు కారణాలతో కేవలం 200 మందికి పడిపోయింది. దీన్ని తిరిగి పునరుద్ధరించడానికి అక్కడ ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, స్థానిక యువత, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో చేయి కలిపి వినూత్నంగా భవిష్యత్తు కోసం భారీ ర్యాలీ పేరుతో పిల్లల నమోదు కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టారు. దీన్ని సన్ముఖ మాస్టర్ గైడెన్స్ లో వినూత్నంగా పిల్లల చేత 3 భాషల్లో వివిధ కళాజాతులు ప్రదర్శించి ప్రభుత్వ బడి గొప్పతనాన్ని వివరించారు. అలాగే నినాదాలతో హోరెత్తించారు. ఎక్కడో చదువుకోవడం దండగా, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు, ప్రభుత్వ బడిలో చేర్చు. ప్రస్తుత ఎఫ్ఎస్సి హెచ్ఎంజి గోవిందరావు పిల్లల నమోదు కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా చక్కని బోధన చేసే బాధ్యత గల ఉపాధ్యాయులు ఉంటే ప్రభుత్వ బడులు కలకలలాడుతాయని, దానికి తమ వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె అప్పలనాయుడు, ఎస్ రాము, బి గౌరీ, గోపి, సింహాచలం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు బచ్చు వరలక్ష్మి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం శ్రీకాకుళం వాస్తవ్యులు బచ్చు వరలక్ష్మి స్వామివారిని దర్శించుకొని అనంతరం శ్రీ స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,00,000 రూపాయలను ఆలయ సీనియర్ సహాయకులు ఏ శోభనాచార్యులకు మరియు ఆలయ ప్రధాన అర్చకులు వారికి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజి తెలిపారు. పెన్షనర్స్ రూల్స్ సవరణ బిల్లుపై పెన్షనర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ మరియు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్లు కలిసి గురువారం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ హక్కులను హరించే సిసిఎస్ పెన్షనర్స్ రూల్స్ సవరణ బిల్లుపై నిరసన కార్యక్రమంను జిల్లాలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంను జిల్లా హెడ్ పోస్టల్ ఆఫీస్ ఎదురుగా చేపట్టారు. ఈ కార్యక్రమంకు 100కు పైగా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు హాజరై జయప్రదం చేసినట్లు కన్వీనర్ కంబాల చంద్రశేఖర్ తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఈ నిరసన ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింత ఉధృతం చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఆర్ఎంఎస్ నుండి ప్రెసిడెంట్ కె వెంకట్రావు, సెక్రటరీ కె చంద్రశేఖర్, రైల్వే నుండి ప్రెసిడెంట్ డి జోగారావు, సెక్రటరీ ఎస్ రమేష్, కోశాధికారి కె సోరయ్య మరియు జిల్లా నలుమూలల నుండి పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో
ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, నీటి యాజమాన్యం సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె పండుగ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచాలన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్త నుండి సంపద నిర్మాణ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలత, డిపిఓ తదితర జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.